అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుమారుగా 18 నెలల పాలన పూర్తిగా వస్తుంది. 18 నెలల కాలంలో ప్రభుత్వంపై పట్టు సంపాదించడానికి రేవంత్ రెడ్డికి చాలా కాలం పట్టింది. ప్రజెంట్ మొదటి సంవత్సరం అయితే తడబడుతూనే పరిపాలన సాగించారు రేవంత్ రెడ్డి. అటు ఢిల్లీ పెద్దలకి, ఇటు రాష్ట్రంలోని ముఠా నాయకులకి, అంటే కాంగ్రెస్ నాయకులకి, వీళ్ళందరినీ సర్ది చెప్పి సమన్వయపరచడానికి రేవంత్ రెడ్డి సంవత్సర కాలం పూర్తయింది. ఆ సంవత్సర కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఒకసారి రైతు భరోసా ఇచ్చారు, ఒకసారి 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు భరోసా ఇచ్చారు, ఉద్యోగాల మీద ప్రయారిటీ పెట్టారు, కరెంటు, నీళ్లు అన్నీ కూడా వ్యవసాయానికి అవసరమైనవి కూడా అన్నీ కూడా సక్రమంగా అందేటట్టు చేశారు. కానీ ప్రభుత్వమే పట్టు రాల. గడిచిన 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి పట్టు బిగించాడు ప్రభుత్వం మీద. మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి మా నాయకుడు అనే విధంగా దాటి తీసుకొచ్చాడు. ఇటీవల ఒక సర్వే నిర్వహిస్తే ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీ బాగుందా, కేసీఆర్ బాగా చేశాడా, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడా అని పెట్టారు ప్రధానంగా. ఆ సర్వే 66% మంది రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన స్కీమ్ ఏదన్నా ఉందంటే అది ప్రతి ఇంటికి సన్నబియ్యం. ఆ సన్నబియ్యం ఒకేసారి 3 నెలలకు ఇవ్వటం వలన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ సన్నబియ్యాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుని ఈ సన్నబియ్యం పథకమే మార్చేసింది. అంతేకాకుండా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు ఇచ్చాడు. ఈ 2 పథకాలు రేవంత్ రెడ్డి గ్రాఫ్ని అమాంతం పైకి లేపేసినాయి. మళ్ళీ అది మరీ ముఖ్యంగా 4 లక్షల రేషన్ కార్డులు ఒకేసారి, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకేసారి 4 లక్షల రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేయటం మంత్రివర్గం మొత్తం కూడా. దాంతో తెలంగాణలో కాంగ్రెస్ పాలన పైన, రేవంత్ ప్రభుత్వం పైన అమాంతం ఒకసారిగా ప్రజల్లో ఇమేజ్ పెరిగిపోయింది. దానికి తోడు 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకెళ్తామని చెప్పి ఎప్పుడైతే కేబినెట్ తీర్మానం చేసిందో దాన్ని చట్టం చేశారు, దాన్ని గవర్నర్ పంపించారు, అటు కేంద్రానికి పంపించారు. ఈ చట్టం అయితే ఓకే, అవపోయినా సరే 42% రిజర్వేషన్లతోనే, పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే లోకల్ బాడీస్లో ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్కి వెళ్తామనేది రేవంత్ సర్కార్ చెప్పడంతో అమాంతంగా రేవంత్ గ్రాఫ్ పెరిగిపోయిందనేది తెలియజేస్తూ ఉన్నాం. ఇటీవల ఏ సర్వే చూసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు మీద బాగుందని మనకి సమాచారం అందుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకి డౌన్ అవుతుంది. ఎందుకు డౌన్ అవుతుంది అంటే కవిత అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఒకసారిగా పడిపోయింది. కవిత లిక్కర్ స్కామ్లో, మరీ ముఖ్యంగా లేడీ అయి ఉండి లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళటము, దాంతో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవటం, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా గెలవకపోవటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్గా ఉన్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ రిపోర్ట్ ఏమొస్తుందో అని ఆందోళన పడుతూ ఉన్నారు కేసీఆర్ గారు. ఒక పక్క కేసీఆర్ కాళేశ్వరంలో ఇరుక్కుపోయాడని కంగారు పడుతున్నాడు. కవిత లిక్కర్ స్కామ్లో జైలు చేసి 6 నెలల పాటు జైలు చేసి బయటకు వచ్చింది. అయినా సరే కొంతకాలం సైలెంట్గా ఉండకుండా మళ్ళీ జాగృతి అని, బీఆర్ఎస్ పార్టీ నాదే అని ఇలా చెప్పి తండ్రికి లేఖ రాసి ఇట్లా వివాదాల్లో కూరుకుపోయింది కవిత. ఆ వివాదాలు కూడా పార్టీలో తలనొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఒక పక్క చూస్తేనేమో కేటీఆర్ రేస్ దాంట్లో ఇరుక్కుపోవటం, టెలిఫోన్ ట్రాపింగ్లో ఇరుక్కుపోవటం, పార్టీ చిక్కుల్లో ఇరుక్కుపోయింది మొత్తం. బీఆర్ఎస్ పార్టీ మీద సమస్యలు ఎలుగుతాయి. ఆ సమస్యలు డ్యూటీగా ఎదుర్కొనే యంత్రాంగం పార్టీకి లేకుండా పోయింది. జిల్లాల్లో అయితే ప్రజల్లో, కార్యకర్తల్లో బీఆర్ఎస్ పార్టీ తప్పుల్ని ఎత్తి చూపుతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒకసారిగా ఉవ్వెత్తున పెరిగిందనేది, రేవంత్ గ్రాఫ్ పెరిగిందనేది, రేవంత్ 1 మ్యాన్ షో నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం అనేది కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.